విశాఖపై సాక్షి టీవీ ప్రసారం చేసిన కథనంపైన అధికారులు స్పందించారు. అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో శిశువుల విక్రయం జరుపుతున్న అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు. శిశువులను అమ్ముతున్న అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించిన అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ సూర్యప్రకాష్ పిల్లల అమ్మకం వ్యవహారంపై విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇస్తామన్నారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ 101 ఫ్లాట్లో ఉన్నారా లేదా అని చూడడానికి వచ్చాము. ఆ రూమ్ అంతా లాక్ చేసి ఉంది. తర్వాత అపార్ట్మెంట్కి అసోసియేషన్ అంటూ ఏం లేదు. వాళ్ళు ఒక లాయర్ గారు చూస్తున్నారు. ఆయనతో ఎంక్వైరీ చేశాం. మా నివేదిక కలెక్టర్ గారికి సమర్పిస్తాం. అంటే ఆయనకి అపార్ట్మెంట్లో ఇలా జరుగుతుంది, ఏదో తేడా ఉన్నట్టు ఆయనకు ఒక 3 నెలల నుంచి అనిపించిందని ఆయన ఆ ఓనర్కి వార్న్ చేశానని చెప్పారు. ఇంకా డీటెయిల్గా చేసిన తర్వాత కానీ మనం ఒక నిర్ధారణకి రాలేదు. మరింత సమాచారం విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ వెంకట జగన్నాథ్ అందిస్తారు. వెంకట జగన్నాథ్, చెప్పండి, బేబీస్ ఫర్ సేల్ సాక్షి కథనంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గౌతమి ఈరోజు చూసుకున్నట్లయితే సాక్షి ఎక్స్క్లూజివ్ గా అందించే ఈ స్టోరీకి పిల్లల అమ్మకం వ్యవహారంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ తో పాటు అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ సూర్యప్రకాష్ కూడా ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇప్పుడు పూర్తిగా దాని మీద దర్యాప్తు మొదలు పెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ అపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎన్నాళ్ళుగా ఉంటున్నారు, ఇలాంటి వ్యవహారం ఎప్పటి నుంచి సాగుతుంది అనేది వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నారు. ప్రతి అపార్ట్మెంట్ లో చుట్టుపక్కల ప్రాంతాల్లో అంటే పక్కన ఉండే వాళ్ళను సైతం మొత్తం ఎంక్వైరీ చేస్తారు. అలాగే అపార్ట్మెంట్ కు అసోసియేషన్ ఉందా లేదా, అసోసియేషన్ కి కార్యకలాపాలు ఏమైనా తెలుసా లేదా అన్న దానిపైన కూడా వాళ్ళు కూపీ లాగే ప్రయత్నం చేశారు. అయితే కొంత సమాచారం వరకు వీళ్ళకి అందడం జరిగింది. అయితే ఏదైతే ఈ అపార్ట్మెంట్ లో 101 రూమ్ లో చేస్తున్నారో గతంలో కూడా 6 నెలలుగా తెలుసు, మాకందరికి తెలుసు. అప్పటికి హెచ్చరించాం. అయితే ఈ అమ్మకాలు కాదు, రెంట్కి వచ్చి ఉంటున్నారా అన్న దానిపైనే మాకు సమాచారం ఉంది తప్ప ఇట్లా పిల్లల అమ్మకాలపైన మాకు సమాచారం లేదు. అయినప్పుడు కూడా మేము వాళ్ళని హెచ్చరించామని చెప్తున్నారు. అలాంటి సమాచారం మొత్తం ఈ అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓకి పూర్తిగా అందించారు. మేము పూర్తి సహకారం అందిస్తాము. ఎవరికైనా ఇట్లాంటి వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించలేదు లేదనేది ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ అధికారులు కూడా వీళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. అలాగే ఈ రిపోర్ట్ అంతటిని కూడా కలెక్టర్ కి అందించి ఈ నివేదికను సమర్పిస్తాం. ఫర్దర్ గా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుంది. దానికి సంబంధించి సూచన చేయబోతున్నారు. అంటే ఆ డిపార్ట్మెంట్ కి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వీళ్ళంతా కూడా సమాచారాన్ని ఇచ్చినాక పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ పోలీసులు కొంతమేరకు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎవరైతే బ్రోకర్స్ ఉన్నారో ఆ బ్రోకర్స్ ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఎన్నాళ్ళుగా చేస్తున్నారు, వీళ్ళ వృత్తి ఏంటి, వీళ్ళ ఎక్కడి నుంచి అసలు పిల్లల్ని తీసుకొస్తున్నారు అనే దానిపైన కూడా కూపీలాగే ప్రయత్నం అంతే చేస్తున్నారు. గౌతమి, థ్యాంక్ యూ వెంకట్.